హాయ్ వర్స్, ఇది నా థర్డ్ ఏపీ సంపర్క్రాంతి వ్లాగ్. కర్నూలు నుంచి అయితే కడపకైతే ట్రావెల్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా ఇదే ట్రైన్లో నేను కర్నూలు టు హైదరాబాద్, అలాగే కర్నూలు టు నిజాముద్దీన్ వరకు అయితే ట్రావెల్ చేసి నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేశాను. ఇప్పుడు కర్నూలు టు కడప నాకు ఇంకో ఆప్షన్ లేదు, ఎందుకంటే ఆఫ్టర్నూన్లోకి ఇవి స్టేషన్స్ అయినా సరే కొంచెం వెదర్, నేచర్ అన్నీ చూపించడానికి నాకు ఈ ట్రైన్ అయితేనే సూటబుల్ అవుతుంది. మ్యాక్సిమం అన్ని ట్రైన్స్ కూడా నైట్ ఉండడంతో ఈ ట్రైన్ అయితే నేను మళ్ళీ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ ట్రైన్ మనకు 1:20 అయితే కర్నూలులో ఉండాలి, బట్ వెదర్ కారణంగా 1 అవర్ అయితే డిలే అయితే ఉంది. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. చూద్దాం మరి ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుందో, 2:30కైనా వస్తుందో లేదా 2:40కి రావచ్చు, చూద్దాం. మన ఏపీ సంపర్క్రాంతి అయితే వస్తుంది. మీరు కడపకు కానీ తిరుపతికి కానీ ప్రతిరోజు అయితే ఈ ట్రైన్ అయితే ఉండదు. వీక్లీలో 3 టైమ్స్ అయితే ఉంటుంది. అది ఎప్పుడంటే సోమవారం, అలాగే గురువారం, అలాగే శనివారం. ఈ 3 రోజుల్లో అయితే మీకు మధ్యాహ్నం 1:18 కర్నూలులో ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మరి ఈరోజు అయితే ట్రైన్ 2:35 వచ్చిందంటే దాదాపు 1 అవర్ 30 మినిట్స్ అయితే డిలే అయితే ఉంది. ఈ ట్రైన్ కాదు, అన్ని ట్రైన్స్ అయితే చాలా డిలే అయినాయి. దీనికంటే ముందు ఉన్న ఏ ట్రైన్ అంటే కోర్బా, అది వైనగంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే దాదాపు 8 గంటలు లేట్ ఉంది. ఇదే కొంచెం బెటర్ ఏమో. వితౌట్ రిజర్వేషన్ కాబట్టి నేను జనరల్లోనే వెళ్తున్నాను. జనరల్ టికెట్లో ట్రావెల్ చేయడం కూడా బెటరే, ఎందుకంటే ఈ ట్రైన్ ఢిల్లీ నుంచి రావడం వల్ల ఈ ట్రైన్కి అయితే మనకు కొంచెం సీట్స్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ట్రైన్ అయితే బయలుదేరుతుంది. 2:57 అయితే కర్నూలు నుంచి బయలుదేరుతుంది. యాక్చువల్లీ దీని యొక్క డిపార్చర్ టైం వచ్చేసి 1:20, బట్ స్టిల్ మనకు 1 అవర్ 40 మినిట్స్ అయితే డిలే అయితే అయింది. ఇక్కడ కర్నూలులో ఇది ఇంజన్ చెకప్ అంటే ఇంజన్ చేంజ్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఇంజన్తో అయితే ఇప్పుడు మనం ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఈ కర్నూలు టు కాచిగూడ టు కర్నూలు వచ్చేసి ఇంకా డీజిల్తోనే, ఎందుకంటే ఎలక్ట్రిక్ పనులు పూర్తి కాలేదు కాబట్టి. ఇదింత లైన్ ఒకటి డీజిల్. ఇక్కడ నుంచి తిరుపతికి మొత్తం కూడా ఎలక్ట్రికల్ ఇంజన్తోనే మనమైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. చూడండి కర్నూలు వెదర్ చాలా కూల్, అలాగే వర్షంలో అయితే మనం ఇప్పుడైతే జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం సిటీ అవుట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఈ జర్నీ అనేది మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. కర్నూలు నుంచి కడపకు నాకైతే టికెట్ ఫేర్ అయితే 100 రూపీస్ అయితే అయ్యింది. ఇది ఎక్స్ప్రెస్ ఛార్జ్. మామూలు సూపర్ ఫాస్ట్ అయితే 115 రూపీస్ అయితే అవుతుంది.
ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే డోన్ జంక్షన్కి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు మనం డోన్ జంక్షన్కి రీచ్ అయిన టైం వచ్చేసి 3:46 అంటే 2:35 రావాల్సిన ట్రైను 3:46 డోన్ జంక్షన్కి అయితే రీచ్ అయింది. నియర్లీ 1 అవర్ 10 మినిట్స్ అయితే డిలే అయితే అయ్యింది. డోన్ జంక్షన్ ఇక్కడ నుంచి మనకు గుంటూరు, విజయవాడ, అలాగే విశాఖ, అలాగే హౌరా వెళ్ళే రూట్ అయితే మనకి ఇక్కడ టచ్ అయితే అవుతుంది. ఇప్పుడు మనము డోన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. నౌ టైమ్ ఈజ్ 3:52 అంటే నియర్లీ సాయంకాలం 4 అనుకోండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తాడిపత్రి, మధ్యలో గుత్తి జంక్షన్ వస్తుంది. గుత్తి జంక్షన్లో ట్రైన్ ఆగదు, అక్కడ టికెట్ కూడా మనకి ఇవ్వరు. ఏమంటే నాన్ అఫీషియల్ ఏమైనా ఇంజన్ చెకింగ్ పర్పస్ ఏమైనా 1 మినిట్ ఆపితే ఆపచ్చు, కానీ లేదంటే అది కూడా మ్యాక్సిమం ఆపకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నియర్లీ మనకు 1 అవర్ 10 మినిట్స్ ఆర్ 50 మినిట్స్ డిలే అయితే ఉంది, కాబట్టి మ్యాక్సిమం ఆపకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను.
సాయంకాలం 5:17 మనము తాడిపత్రికి అయితే రీచ్ అయ్యాము. యాక్చువల్ టైం వచ్చేసి సాయంకాలం 4:24 రావాల్సిన ట్రైను కొంచెం వర్షం కారణంగా కొంచెం డిలే అయ్యి మనమైతే ఇప్పుడు 5:15 అయితే తాడిపత్రికి అయితే రీచ్ అయ్యాము. మ్యాక్సిమం ఇక్కడ 1 మినిట్ అయితే స్టాప్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత అంటే 5:20 అయితే మనము తాడిపత్రి నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎర్రగుంట్ల జంక్షన్. మరి ఎర్రగుంట్ల జంక్షన్కు మ్యాక్సిమం 6:10 కల్లా వెళ్తుందేమో అయితే అనుకుంటున్నా, మరి చూద్దాం. ఇప్పుడైతే మన ఎర్రగుంట్ల జంక్షన్కి అయితే రీచ్ అవుతున్నాము. నా టైమ్ ఈజ్ ఈవినింగ్ 6:12 అంటే నేను గెస్ట్ చేసిన టైంకి అయితే మనం అయితే రీచ్ అయ్యాము. ఒక 2 నిమిషాలు అటు ఇటు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బట్ ఇక్కడ మనకైతే మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ అయితే ఆగుతుందని అనుకుంటున్నాను. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత అయితే మనము ఎర్రగుంట్ల జంక్షన్ అయితే దాటి వెళ్తున్నాము. నా టైమ్ ఈజ్ 6:17 అంటే మ్యాక్సిమం ఇప్పుడు మనము ఎంతసేపు డిలే ఉందంటే ఒక 1 అవర్ ఏమో అట్లా డిలే అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ కడప జంక్షన్కి అయితే నెక్స్ట్ అయితే మనము రీచ్ అవుతున్నాం. మన లాస్ట్ స్టేజ్ అదే.
ఓకే, ఇప్పుడు మనమైతే కడపకైతే రీచ్ అవుతున్నాము. అంటే మనకు దాదాపు 1 అవర్ 20 మినిట్స్ 1 అవర్ 40 మినిట్స్ డిలే ఉన్న ట్రైను బాగానే కవర్ చేసింది. ఒక 40 మినిట్సే మనం డిలే అయితే అయ్యాము. యాక్చువల్ టైం వచ్చేసి 6 గంటల 8 నిమిషాలకైతే మనం కడపకు రీచ్ కావాలి. నా టైమ్ ఈజ్ 6:42 ఈవినింగ్. అంటే దాదాపుగా మనకు ఒక 34 నిమిషాలు అయితే డిలే అయితే అయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.